అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల సంగతి ఏంటి సార్? సో ఈ బకాయిలు ఎప్పుడు చెల్లింపులు జరిగాను? సో రకరకాల ప్రశ్నలు ఉద్యోగుల మైండ్లో కదలాడుతూ ఉన్నాయి. అయితే ఉద్యోగులకి సంబంధించి పెన్షనర్ల విషయానికి వస్తే మరీ దారుణంగా 15 నుంచి 20 లక్షల వరకు బకాయిలు అయితే చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఎంప్లాయీస్ ఉద్యోగులకి సంబంధించి 3 నుంచి 5 లక్షల బకాయిలు చెల్లింపులు జరగాలి. సో ఇవన్నీ కూడా ఎప్పుడు చెల్లింపులు జరిగాను, ఈ 2025తోనైనా బకాయిల ఇష్యూ క్లోజ్ అవ్వేనా? సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా తమ యొక్క బకాయిలు జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఉద్యోగుల స్వరం మారుతుందా? సో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతున్నట్లు కనిపిస్తుంది. తమ డిమాండ్ల కోసం పోరుబాట పట్టేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీలు సిద్ధమయ్యాయి. సో తాజాగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో భాగంగా ఉద్యోగులకు ఏ కీలకమైన అప్డేట్ను కూడా ఇవ్వలేదు. ఇక చూస్తే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 30% మధ్యంతర వృత్తి ఎక్కడ, కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం ఏది, పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నలు వేస్తున్నారు. యాక్చువల్గా ప్రభుత్వానికి 3 నెలల గడువును ఇస్తున్నట్లు డెడ్లైన్ అయితే చెప్పడం జరిగింది ఏపీ జేఏసీ నాయకులు. సో తాజాగా విద్యుత్ ఎంప్లాయీస్ కూడా తమ యొక్క డిమాండ్ల సాధన కోసం పోరుబాటు అయితే పట్టారు. గత ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపలేదని, కూటమి అధికారులకు వస్తే ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించామని సో విద్యుత్ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ కృష్ణయ్య అన్నారు. సో ఇప్పుడు కాళ్ళెరిగేలా తిరిగినా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్స్తోనే కదా అడుగుతున్నాం, ఆ డిమాండ్స్కు క్లియర్ చేయండి, న్యాయమైన డిమాండ్స్తోనే నిరసనకు పిలుపునిచ్చామని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు. మొన్న ఏపీ జేఏసీ, ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా ఒకే బాటలో వెళ్తున్నాయి. ఉద్యోగుల సమస్యల్ని కూటమి ప్రభుత్వం తీరుస్తుందా అంటే న్యాయం చేయాలని అడిగితే గత ప్రభుత్వం తమపై కేసులు పెట్టిందని విద్యుత్ జేఏసీ నేత శేషారెడ్డి త్యాగాలు చేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే తమకు న్యాయం చేయడం లేదన్నారు. విద్యుత్ శాఖలో 9,000 ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. ఇక డిమాండ్ల పరిష్కారానికి 3 నెలల గడువు ఇచ్చిన ఉద్యోగులు. సో ఇటీవలే అమరావతిలో ఏపీ జేఏసీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఒక్క ఉద్యోగికి 3 నుంచి 5 లక్షల వరకు పెండింగ్లో బకాయిలు అయితే ఇవ్వాలి. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు 15 నుంచి 20 లక్షల వరకు రావాల్సి ఉందని జేఏసీ నేతలు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి 3 నెలల గడువు ఇస్తున్నామన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే అంతా కలిసి పోరుబాట పడతామన్నారు.